సో ఏంటంటే చాలా మంది నన్ను అడిగినారనమాట, ఎందుకు ఆంటీ స్పెషల్స్ మీరు ఈ మధ్య చూపించట్లేదు, ఆంటీ స్పెషల్స్ చేయట్లేదా, ఓన్లీ నాన్ వెజే చేస్తుందా. యాక్చువల్లీ ఇదంటే ఈ కినువా రైస్ అంటే మా చెల్లి ముక్కు చెవి కోసుకుంటుంది నిజంగా చెప్పాలంటే. హోమ్ సిక్ కదా, ఏంటి ఫోన్ చేసి ఒకటే మేడమ్మా ఎప్పుడు వస్తావమ్మా అంట చిన్నపిల్లల అది ఖాళీగా ఉంది. వావ్. ఏమి నీ ప్రాబ్లం ఏంటి? యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం రావ్? అమెజాన్ నుంచి ఏదో వచ్చింది, ఇక్కడ ఉంది. ఐ విల్ ఓపెన్ ఇట్ అండ్ ఐ విల్ షో యూ గైస్. ఈరోజు ఐషు బర్త్డే అయినా కూడా ఇట్స్ కంప్లీట్లీ బర్త్డే అండ్ షాపింగ్ వ్లాగ్. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ అండి. అవునా, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవింగ్ నారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. మా సిస్టర్ బర్త్డే రేపు, సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ. సో అది సంగతి. ఈ రోజు అంతా ఈ పిల్లకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మనం చెప్తూనే ఉందాము. మీరు కూడా ఆ పిల్లని చెప్తూ ఉండండి. అవునా, ఈ పిల్ల ఆల్రెడీ మమ్మల్ని ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది అనమాట అలా చెప్పి. సో అది సంగతి. అండ్ హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఇంకా మనం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో let's get into the video. Happy birthday to you. Thank you. May God. ఈ రోజంతా బర్త్డే విషెస్ చెప్పడమే మా పాపకి. బర్త్డే రోజు చెప్పడం అనేది కామన్. అక్షయ వరకు బర్త్డేకి ముందు వారం రోజు, బర్త్డే తర్వాత వారం రోజు చెప్పాలి, లేకపోతే ఫీల్ అవుతారు. ఈరోజు స్పెషల్స్ మీకు చాలా మంది నన్ను ఆంటీ స్పెషల్స్ మీరు అసలు చూపించడంలే ఈ మధ్య వెజ్ స్టార్ట్ చేసినప్పుడు. మనం ఏంది మా ఫేస్ చూపించడంలా. సో ఏంటంటే చాలా మంది నన్ను అడిగినారనమాట, ఎందుకు ఆంటీ స్పెషల్స్ మీరు ఈ మధ్య చూపించట్లేదు, ఆంటీ స్పెషల్స్ చేయట్లేదా, ఓన్లీ నాన్ వెజే చేస్తుందా, వెజ్ చేయదా చాలా వచ్చాయి నాకు. సో ఎప్పుడు మన ఇంట్లో ఎక్కువ వెజ్ ఉండదు, మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది గైస్. కానీ ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి వెజ్ అలవాటు పడిపోయినాం. యాక్చువల్లీ మాకంటే ఎక్కువగా ఐషు చాలా ఇష్టపడుతుంది ఫేస్ని, వెజ్ ఫేస్ని చాలా నచ్చుతుంది ఐషుకి కదా ఐషు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, హ్యాపీ బర్త్డే టు యూ. మా చెల్లి ఇట్లనే గైస్ మమ్మల్ని సతాయిస్తుంటది బర్త్డే వచ్చిందంటే. వారం నుంచి చెప్తూనే ఉంటుంది. యా, సో అందుకే మేము సతాయిస్తున్నాం ఇప్పుడు ఆ పిల్లని. ఓకే, ఇప్పుడు మా అమ్మ స్పెషల్స్ చూపిస్తుంది. సో ఇవాళ స్పెషల్స్ ఏంటి మమ్మీ? చాలా చేసినట్టుంది మా అమ్మ యాక్చువల్లీ. ఫస్ట్ సపరేట్గా ఇప్పుడు 2 రకాలు అనమాట, ఒకటేమో నాకు, ఒకటేమో మా పేరెంట్స్ అందరికి, మా సిస్టర్కి కూడా. ఓకే, కినువా గైస్, దిస్ ఇస్ కినువా అండ్ వెజ్జీస్ అన్ని యాడ్ చేసి కినువా రైస్ అనమాట ఇది. అందులోకి రైతా తింటుంది. ఇది బేసిక్ రైతా, ఊరికే పెరుగు అండ్ నేను పెరుగు ఉత్తిగా తినలేను కాబట్టి కొంచెం ఏదైనా యాడ్ చేసింది. యాక్చువల్లీ ఇదంటే ఈ కినువా రైస్ అంటే మా చెల్లి ముక్కు చెవి కోసుకుంటుంది నిజంగా చెప్పాలంటే. ఫేవరెట్. అప్పటికి అస్సలు నచ్చదు, నాకు బాగా నచ్చుతుంది కినువా, బాగుంటుంది. ఇష్టమైనవి కూడా చేశా. ఓకే, గుత్తి వంకాయ సూపర్ ఉంది చూడడానికి కూడా. నేను ఒక గుత్తి వంకాయ వేసుకుంటా, కూర వేసుకుంటా, జస్ట్ ఒక వంకాయ వేసుకుంటామా, ఏం కాదు. సో అది బాబా ఎంత బాగుంది చూడడానికి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పొనగంటాకు తాలింపు. ఓ, ఇది కళ్ళకి చాలా మంచిది, హెల్త్. ఓకే, దీన్ని పొనగంటాకు అంటారు. ఓ, పునగంటాకు. ఓకే, ఇంకా పొనగంటాకు మనకు రాయలసీమలో బాగుంటుంది, మళ్ళీ ఎక్కడ అన్ని చోట్ల ఉంటుందో నాకైతే తెలియదు, ఇక్కడ బాగా దొరుకుతుంది. ఓకే, పొనగంటాకు అది సీజన్ అనుకుంటా. ఇది సీజన్. ఓకే, వైట్ రైస్. ఇంకా వైట్ రైస్ రేపటికి ఇడ్లీకి నానబెట్టా. ఓ, ఈవినింగ్ వడలు చేస్తా, ఉద్ది వడ. వావ్, నేను తినలేను కానీ. డాడీ నిన్న జర్నీలో వస్తుంటే
ఉద్దివడలు తక్కువ కదా మనం చేయడం అంటే ఏముంది చేస్తలే అని. గైస్ లిటరలీ వీళ్ళైతే నన్ని ఐషుని ఇద్దరిని అనాథ పక్షుల్లా వదిలేసి, అనాథ పక్షుల్లా కాదు రమ్మంటే మీరు వస్తారా పడుకోని ఉంటారు, ఎవరు 12కో 2కో వస్తారు. వీళ్ళు 2 days అలా షికార్కి వెళ్ళారు గైస్. షికారు కాదమ్మా, వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్ళారు. మేము 2 days ఇంట్లోనే ఉన్నాం. నేను సారీ వ్లాగ్ తీయలేకపోయినా, ఎందుకంటే మేము ఏందైతే అట్లనే ఉంటుంది. హోమ్ సిక్ కదా. ఏంటి ఫోన్ చేసి ఒకటే మేడమ్మా ఎప్పుడు వస్తావమ్మా అంట చిన్నపిల్లలు. యా దట్స్ సో ట్రూ గైస్. అన్నం పప్పు చేసి ఇద్దరు తింటారు. అన్నం పప్పు అప్పడాలు అన్ని మేమే చేసుకొని తిన్నాం. ప్లేట్ పెట్టినారు, ఫోటో మేము మొబైల్ వచ్చేసి కార్లోనే పెట్టేసినాం. వచ్చి చూసేసరికి ఫోటో పెట్టారు. ఓ వీళ్ళు పప్పు అన్నం చేసుకున్నారు, అన్నం పప్పు చేసి ఒడియాలు కూడా చేశారే అని అనుకున్నారు. తెప్పించుకున్నారు అని అడిగారు. ఫస్ట్ అదే అడిగారు, కానీ మేమే చేసుకున్నాం గైస్. దాన్ని చూస్తే గనక మీరే చేశారనేది నాకు అర్థమైంది. మేము పచ్చిమిర్చి పప్పు చేసుకుందాం అనుకున్నాం, అది మామిడికాయ పప్పులా టర్న్ అవుట్ అయింది. బాగుంది, చాలా బాగుంది. అంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసాం, సో అందుకు మాకు మామిడికాయ పప్పులా అయిపోయింది. ఎట్లా పెడతారు అని భయపడినా ఏం లేదు, సింపుల్ గానే పెట్టేసుకున్నాం. ఆల్రెడీ రబ్బర్ అతికిచ్చే ఉంది. కరెక్ట్. ఓకే, చైన్ పైన పెడతాను. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తాము. బర్త్డే షాపింగ్ అండ్ కొంచెం వెడ్డింగ్ షాపింగ్ అంతా కొంచెం ఉంది, సో అవన్నీ జరిగిపోతాయి. మాతో వచ్చేస్తే షాపింగ్ చేసుకోవచ్చు రాండి మా అన్నారు. వీళ్ళు లేచేసరికి చుప్ చుప్. ఐషు మామూలుగా 2 o'clock లేసింది, మా రెగ్యులర్ టైమింగ్. నేను లేసేసరికి ఖాళీగా ఉంది. వావ్, హ్యాపీ బర్త్డే టు యూ. సో అంతే అబ్బా చాలే. సో ఇంకా పోయి మేము షాపింగ్కి వెళ్ళాలి. ఫస్ట్ తినేసి వెళ్దాము. ఓకే, సో లెట్స్ గో. యా, అండ్ ఇంకొన్ని నావి కొన్ని మిగిలినాయి అనమాట, మావి బేసికలీ. సో అవన్నీ కూడా చేసేస్తాం. దట్స్ ఇట్, బై బై గైస్. లిటరలీ వెజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెజ్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అని అనిపించింది అనమాట. అండ్ బై ది వే, నేను నా చేతులు పైకి ఎత్తలేకున్నాను బికాజ్ ఈరోజు నాకు కంప్లీట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఉండే. అండ్ డంబెల్స్ వీటితో చెలగాటం ఆడా ఈరోజు. సో అంటే స్లోగా డంబెల్స్కి కూడా అలవాటు పడేలా చేస్తున్నారు బికాజ్ పుషప్స్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అది సంగతి. యా మామ్, ఇంకా ఫాస్ట్గా మేము తినేసి వీ హ్యావ్ టు గో. సో గైస్, దిస్ ఈజ్ హౌ మై ప్లేట్ లుక్స్ లైక్. చూడండి ఎంత బాగుందో. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ ఇట్స్ వెరీ యమ్మీ అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. చూస్తున్నారా, దీంట్లో అన్నీ ఉన్నాయి. ఫైబర్ ఉంది, తర్వాత కార్బ్స్ ఉన్నాయి. కార్బ్స్ అంటే చాలా తక్కువ, బట్ ప్రోటీన్ ఉంది. కినువలో చాలా ప్రోటీన్ ఉంటుంది. అండ్ యా, సో అన్ని న్యూట్రియన్స్ ఉన్న మీల్ ఉంటుంది అనమాట. ఇలా ఒకవేళ లేదు అంటే నేను వర్కౌట్ చేయలేను సరిగా, చాలా నీరసంగా అనిపిస్తుంది నాకు. సో అది సంగతి. ఎనఫ్ ఫ్యాన్ నాకు పునగంటాకు వేవా కొంచెం. ఇవన్నీ తినొచ్చు గైస్, నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ రైస్ ప్లేస్లో కినువా రీప్లేస్ అనమాట. గైస్ లిటరలీ స్పీకింగ్, ఆ టాప్ చూడండి ఒకసారి, మీకు ఇక్కడ చూసినట్టుంటుంది. అది బై ద వే ఇది నాదే. అమ్మాయి వేసుకొని మీరు చూసింటారు ఇప్పుడు. మళ్ళీ నేను వేసుకుంటే ఇది సెకండ్ హ్యాండ్ అవుతుంది. అదే అనేది, దాట్స్ వాట్. అండ్ కొత్త చెప్పులు అంటే ఉన్న చెప్పులన్నీ మేము ఇప్పుడు బయటికి తీస్తామన్నమాట, స్లిప్పర్స్. సో ఇవి నేను వేసుకున్నా ఈరోజు, ఎందుకంటే ఆ క్రాక్స్ వేసుకొని నాకు బోర్ కొట్టేసింది. సో అందుకే ఐఎమ్ డూయింగ్. ఏమి నీ ప్రాబ్లం ఏంటి? యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రావ్? అయితే ఐ డోంట్ కేర్, ఓకే? ఐ డోంట్ కేర్, ఓకే? నా కంఫర్ట్ నాకున్నది, ఇట్స్ ఓకే. లైక్ డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్? ఓ ఐ డోంట్ నో. బడ్డీ ఉన్నాడా? మేల్కొనే నిద్రపోతున్నాడా? ఓ మై గాడ్, డిడ్ యూ వాంట్ ద బ్యాంగ్? స్మైలీ బాయ్, స్మైలీ బాయ్. నవ్వుతున్నాడంటే మా బడ్డిగాడు, పొట్టిగాడు, చిట్టి బాబు, బడ్డి బాబు. ఇలా దానన్నా దా అక్కకి షేకండి ఇద్దురా. ఏడు కావాలని ఏడు గైస్. చూసేయండి మీరు. హాయ్ చెప్పండి బడ్డీకి. హాయ్ బడ్డీ, గుడ్ మార్నింగ్. బజ్జున్నావా? లేచావా ఇప్పుడే? క్యూట్కున్నావు, నవ్వుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ చూస్తున్నావు? వాడు బయట గాలి వస్తుంది కదా బాగా, అందుకు వాడు అట్లా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట మొత్తం అంతా. కదా బడ్డీ కన్నా.
ఓకే గైస్, వీడిప్పుడు వినే పరిస్థితుల్లో లేడు. ఇంకా మనం షాపింగ్కి వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. యాక్చువల్లీ మా చెల్లి చెప్పింది నిజమే, నాకు కంఫర్ట్ ఉండవు ఈ వాకింగ్ అంటే ఇట్లా దానికి. బికాజ్ నేను ఎక్కువ ఇట్లా వెడ్జెస్ ఇట్లా వేసుకోను, నేను ఎక్కువగా వెడ్జెస్ వేసుకుంటే ఎక్కువ ఇట్లా వేసుకోను. సో ఐ థింక్ ఐమ్ గోనా చేంజ్ ఇట్. ఇదిగోండి అక్కడ పెట్టినాం చూడు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కొన్నేమో అదేంటి ఆల్టరేషన్కి, ఇంకా కొన్నేమో స్టిచ్చింగ్కి, ఇంకొన్నేమో షాపింగ్కి. చాలా పనులు ఉన్నాయి. ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. ఎవరు అమెజాన్ నుంచి ఏదో వచ్చింది, ఇక్కడ ఉంది. ఐ విల్ ఓపెన్ ఇట్ అండ్ ఐ విల్ షో యూ గైస్. ఏంది అనేది నాకు కూడా క్లారిటీ లేదు. సో ఇవేమో అండర్ ఐ ప్యాచెస్, ఎందుకంటే ఇప్పుడు నాకు అండర్ ఐస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత బరువు ఉంది? వాట్ ఇస్ దిస్? ఓ దాట్స్ గుడ్. నాకేందో తెలుసు, మీకు చూపిస్తా. ఎక్కడ లేని బలం అంతా వస్తుంది ఇప్పుడు నాకు తీయడానికి, ఎందుకంటే ఇది నేను ఆర్డర్ చేసింది కాబట్టి. సో నా ఫేవరెట్ కలర్లో కూడా ఈలోపు గెస్ట్ చేయండి. ఓ దిస్ సో క్యూట్. వెయిట్, అంటే నా దగ్గర 2 kgs లేవన్నమాట. నా దగ్గర ఓన్లీ 3.5 ఉంది, 5 ఉంది, అట్లున్నాయన్నమాట. సో నాకు కొంచెం చిన్నవి ఇట్లా వీటికి పనికొస్తాయి కదా. సో ఇలా అంటే ఇవి చిన్నవి అయిపోతాయి. అవి ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర, చిన్నవి లేవన్నమాట, అంటే మినిమం వెయిట్వి. అండ్ ఈ కలర్ నాకు బాగా నచ్చింది, సో అందుకే ఆర్డర్ చేసుకున్నా. అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నా. అండ్ గ్రిప్ ఉంది బాగా, చూడండి రబ్బరీ గ్రిప్ ఉంది. ఇదిగోండి 2 labs. వావ్, దే సో హ్యాండీ. ఇప్పుడు నాకు బాగుంటుంది. ఇంకా అలా పెట్టు. నా దగ్గర ఆల్రెడీ వెయిట్స్ది చెకింగ్ ఉందన్నమాట, అంటే ఐ మీన్ వెయిట్స్ అన్నీ పెట్టుకునేది ఉంది స్టాండ్. సో దాంట్లో ఇంకా ఇది కూడా అయిపోతుంది, బికాస్ నా దగ్గర చాలా వెయిట్స్ ఉన్నాయి, ఇవి లేవు. సో ఐ విల్ కీప్ దిస్. ఓకే, ఇంకా మాకు టైం అయిపోతుంది, వెళ్ళిపోతాము. సో బై. ఇష్యూ స్టార్ట్ చేసేసింది. సో లెట్స్ గో. లిటరలీ మొత్తం ఫుల్ అయిపోయింది ఇక్కడంతా. సో లెట్స్ గో. ఇది సో we came. గైస్, సో మేము ఇప్పుడు మజ్జిగ తాగడానికి వచ్చాం. ఓకే, ఇది చాలా ఫేమస్ అనమాట మా ఊర్లో కదమ్మా. తాగుతా, టేస్ట్ చేయి. అన్నీ నీకు కాదు, కొంచెమే. బాగుందా? నైసా? నువ్వు తాగు, కొంచెం కావాలంటే. తాగవా? మా అమ్మ నన్నారి అవుతుంది. నన్నారి ఇక్కడ మా రాయలసీమ ఫేమస్ అనమాట, బేర్లతో చేస్తారు. సో అది సంగతి. ఓ మై గాడ్ గైస్, అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి, ఎందుకంటే నైట్ అయిపోయింది అనమాట. సో అందుకు మేము వచ్చేసినాము ఆల్రెడీ. బజ్జో బజ్జో బంగారు కదా నా బంగారు, బజ్జో నాన్న, బజ్జో బజ్జో. చెయ్యేమి ఒత్తాలా, చెయ్యి ఒత్తామంటావా? వస్తామంటావా? ఏమైంది? ఇక్కడ దెబ్బ తగిలించుకున్నాడు. ఎట్ట పెట్టినవరా మూతి? బడ్డిగా బడ్డిగా. దిష్ట ఎవరు తగులుతున్నారు? He's so cute, he's so sweet, he's so handsome. The next day. Hello guys, good morning. Just done with workout, so అందుకే ఇట్లున్న ఫేస్. Today we worked with weights. So అది సంగతి. And today is Aishu's birthday also. సో వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ అదంతా కూడా చూపిస్తాం మీకు. కాబట్టి ఇంకా నేను ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసాను అనమాట. ఐషు ఇస్ స్టిల్ స్లీపింగ్. టైం అయితే అరౌండ్
11:30 అట్లయితే ఉంది. సో వీ హ్యావ్ టు గో ఫ్రెషన్ అప్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఏమంటారు గెట్ రెడీ ఫర్ ది పార్టీ. అండ్ లిటరల్లీ నా చేతులు అయితే అసలు ఇక్కడంతా పెయినీగా ఉన్నాయి, ఎందుకంటే వి స్టార్టెడ్ విత్ వెయిట్స్ అనమాట. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినాం వెయిట్స్తో. సో ఇట్స్ గోయింగ్ టు బి పెయిన్ఫుల్ నాకు, ఎందుకంటే చాలా ఏమంటారు ఇక్కడ చేతులంతా నొప్పిగా ఉన్నాయన్నమాట. సోర్నెస్ ఉంటుంది మామూలే, పట్టించుకోకూడదు. సో యా, ఇంకా మనం వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యి కార్ ఎక్కిన తర్వాత ఐ థింక్ ఐమ్ గోనా వ్లాగ్ ఇట్. అంటే రెడీ అయిన తర్వాత ఐమ్ గోనా వ్లాగ్ ఇట్. సో లెట్స్ గో గైస్. దీస్ ఆర్ ద వెయిట్స్ ఐఎమ్ వర్కింగ్ విత్ రైట్ నౌ. నేను అవన్నీ గూడుతో ఇట్లానే పోయినాయి. సో యా, ఇది వచ్చేసి 2 kgs అండ్ ఇదేమో ఐ థింక్ దిస్ ఇస్ 5 kgs. దీనికి సరిగా రాయలేదన్నమాట ఎన్ని kgs అని, బట్ దిస్ ఇస్ 5 I guess. సో అది సంగతి. ఇది కూడా 5 kgs, ఇవి రెండు 5 kgs. సో ఫస్ట్ రెప్ వచ్చేసి 2 kgsతో చేస్తా, సెకండ్ అండ్ థర్డ్ రెప్ వచ్చేసి 5 kgsతో చేయిస్తారనమాట. సో అది సంగతి. ఏ కామెడీ ఉందంటారా? కామెడీ ఉంది పాట. అందరు నవ్వుతారు, భలే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సూపర్గా ఉంది నా నాన్న అనుకుంటున్నావు. సో హాయ్ ఐషు, టుడేస్ బర్త్డే గర్ల్ అవుట్ఫిట్ ఫిట్ చెక్ చూపి నీట్గా. కలంకారీ అవుట్ఫిట్, దిస్ ఈజ్ హర్ ఫిట్ చెక్. వి ఫైనలీ కేమ్ టు అవర్ ఎవ్రీ టైమ్ స్పాట్ కదా. లెట్స్ గో. యా, చక్కగా ఉంది. ఇందరూ ఎంత ప్రేమ అంటే ఇది ప్రేమ ప్రేమ తిరిగి వచ్చే తీయగా. ముందరికి కొంచెం ముందరికి చేయి కొంచెం దగ్గరికి ఇలా పెట్టు. ఐషు ఇలా సో వీ ఆర్డర్డ్ బంచ్ ఆఫ్ వెజ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు చూపి ప్రోడక్ట్స్ సూపర్ సూప్ వస్తుంది ఇప్పుడు. ఓకే. యా, ఎలా ఉంది డాడీ టేస్ట్? నైసా? ఐషు బర్త్డే గర్ల్. ఫస్ట్ ఐషుని తినకోకుండా నువ్వే తినేసినావు డాడీ. కాలింది నోరు. బాగుందా? సూపరా? సూపర్. ఓకే, వీళ్ళందరూ ఫేక్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు, నేను రియల్ రివ్యూస్. అంతే, అది నేను అలా అడుగుతా. సో లెట్స్ టేస్ట్ ఇట్. నాకు సూప్స్లో మాంజో సూప్ అంటే ఇష్టం, బికాజ్ క్రంచీగా ఉంటుంది. సూపు మాంచో. నీకంటే 4 years పెద్దదాన్ని, సో యూ బెటర్ బిహేవ్ ప్రాపర్లీ. లెమన్ और लेके మీకు ఎలా నచ్చింది సూప్? నాకు నచ్చింది. బాగాలేదు. వెజ్ అసలు ఎట్లా తింటున్నాను? మా చెల్లి రోజు నాన్ వెజ్ తింటా ఉంది. షీఈ్ ఈటింగ్ మటన్ బిర్యానీ అండ్ వీఆర్ హ్యావింగ్. నేనేమో వెజ్ స్టార్టర్ తిందాం అనుకున్నా. ఎప్పుడైనా కానీ దిస్ ఇస్ బటర్ గార్లిక్ పనీర్. ఓకే ఓకే, సో టేస్ట్ పనీర్ గార్లిక్ అండ్ ఫస్ట్ సపరేట్గా తిన్నాం నీ దగ్గర పెట్టు డాడీకి. విత్ మయో. తీసుకో. ఇంట్లో ఉన్నాయి కదా, వెజ్ ఇంట్లో బాగుంది కానీ బయట బాగా కదా. చాలా కారం. పన్నీర్ బాగుందా? అసలు నెల్లూరులో కానీ హైదరాబాద్ పన్నీరే బాగుంది. ఏడ బాగుంది. గుడ్ గైస్. నాకు ఇది ఎక్కువ. అదే తినా ఇంకంతకన్నా. That's stuffed mushroom, guys. ఓకే, టేస్ట్ మా డాడీ ఇప్పుడు మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్. డాడీ చెప్పు డాడీ ఎలా ఉందో. ఏముంది నాన్న దీంట్లో చూడు ఇలా ఉంటుంది. ఏంది మష్రూమ్ మష్రూమ్? బయట KFC టైప్లో ఉంది, స్టఫ్డ్ మష్రూమ్. మష్రూమ్
బటర్లో మంచిగా చేసినారు. డాడీ ఎంత ఎందుకు డాడీ దాన్ని సర్జరీ చేస్తున్నావు? ఓ బాగుందా? నాకు స్టార్టర్స్ డ్రై ఐటమ్స్. నౌ ఇట్స్ అవర్ టేస్టింగ్ టైం. పన్నీర్ కన్నా మష్రూమ్. అవునా? ఓకే రైట్. మీకు చెప్పా కదా నేను రివ్యూ ఇస్తాను, మంచి రివ్యూ. ఓకే బాగుంది కానీ అది ఒక డైలాగ్ ఉంటుంది కదా, బాగుంది అలా అలా మయో. ఫుడ్ కోమా వస్తుంది. ఇట్స్ గుడ్ గైస్. ఐషు కోసం మటన్ బిర్యానీ కొంచెం అన్నం పెట్టాను. కొంచెం नो प्रॉब्लम डाल दो पीसेस डाल పీసెస్ వద్దు, అన్నం ఎక్కువ ఉంటే తినబుద్ధి కాదు డాడీ. ओके ओके बस ఓకే. ఐషుకి మటన్ దమ్ బిర్యానీ వచ్చేసింది. ఎంజాయ్ పండగ. మాకు వెజ్. యాక్చువల్లీ నేను రైస్ తినద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు నేను తింటాను గైస్. ఎందుకంటే నాకు ఫుల్ నా కడుపు అసలు నిండలా, బాలే అవి స్టార్టర్స్. అవి అసలు అంటే టేస్ట్ అంత లేవు, అందుకే. సో మై పప్పా ఈజ్ ఈటింగ్. లెట్స్ ఆస్క్ హిమ్ ఎలా ఉంది ఏంటని. బాగుంది డాడీ? माय फेवरेट ఐ నో డాడీ గోంగూర అంటే చాలా ఇష్టం గైస్. సో చూడండి ఫోటో తీసుకుంటాం. క్యూట్గా ఉంది కేక్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఐషు, హ్యాపీ బర్త్డే టు యూ. ఏమైంది? సో చలో లెట్స్ గో షాపింగ్. లెట్స్ గో. నువ్వు కూర్చోపమ్మా. సో ఇప్పుడు షాపింగ్ అనుకుంటా, నేను ఇంకా అటెళ్ళి కూర్చుంటా. లెట్స్ గో. ఒకసారి ఇక్కడ చూడండి, అన్ని నెయిల్ పాలిష్ ట్రై చేస్తా ఫైనల్లీ వీ గాట్ ఈ బ్లూ తీసుకున్నాం. సారీ ఐమ్ వెరీ సారీ బ్రో. ఏ ఓరక్షన్ లేదు. వీ గాట్ దిస్, ఈ బ్లూ తీసుకున్నాము. అండ్ వీ గాట్ దిస్ ఆల్సో. ఈ కలర్ కూడా బాగుందని తీసుకున్నాం. మిగతా టేవి తీసుకోలేదు. చూడు కలర్స్ చూడు ఎట్లున్నాయో, రంగుల రత్నంలా ఉన్నాయి కదా. జింగ్ 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 జింగ్. నా చిన్నప్పుడు పెట్టుకుంటాను ఇట్లా నేను, జింగ్ 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 అని. అప్పుడు స్వాగ్, అది చప్రీ స్వాగ్. గైస్ లిటరలీ మా డాడీ చూడండి, నన్ను ఎక్కించుకోకుండా నేను పైకి ఎక్కుతా అన్నా కూడా మా డాడీ ఆపేసినాడు, ఎక్కద్దన్నట్టు. సో ఇప్పుడైతే ఫస్ట్ షాపింగ్ అయిపోయింది. అండ్ దెన్ ఇప్పుడు మేము సెకండ్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. బికాజ్ రేపు డాడీ సైడ్ ఉన్న రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నారు డాడీ. సో అంటే మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో మేము వెళ్ళట్లేదు, మా డాడీ వెళ్ళబోతున్నాడు, మా డాడీ అని అమ్మ. సో దానికోసం అని చెప్పి ప్రిపరేషన్స్ అనమాట. అవి ఇవి కొనాలి కదా, ఉంటాయి కదా. సో అందుకని ఈరోజు ఐషు బర్త్డే అయినా కూడా ఇట్స్ కంప్లీట్లీ బర్త్డే అండ్ షాపింగ్ వ్లాగ్. ఏ డాడీ నువ్వు ఆగండి, ఏంది మా డాడీ నన్ను ఎక్కనీకుండా. డాడీ ఇంకా గమ్ముకుంటాడు, నేను ఎక్కుతున్నా. అమ్మ బాబోయ్. ఓకే లెట్స్ గో. ఇలా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి నెయిల్స్ పెట్టుకోండి, ఇలా బాగున్నాయి. ఇంటికి బొంగనే తీసేస్తాను అనుకోండి. సో ఫైనలీ వీ కేమ్ ఫర్ షాపింగ్ అగైన్. అఫ్ కోర్స్ అక్కడ డాడీ ఉన్నాడు చూడండి, అక్కడ
నేను ఈ చేతులు కనిపించద్దని ఇలా క్లోజ్ చేసుకున్నా గైస్ అందరి దగ్గర. స్లీపింగ్ మజ్జిగ బ్రేక్. గైస్ మమ్మీ ఈస్ ట్రైంగ్ దిస్. మేము మా అమ్మ వద్దు వద్దు అన్న మా అమ్మని ఇది వేపిస్తున్నాం ఎందుకంటే బాగుంది చాలా అని చెప్పేసి. చాలా బాగుంది అనమాట శారీ, అందుకే. డాడీ ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ కార్నర్ అని. ఇట్లా తిరుగుమా. బాగుందా డాడీ? అమ్మాయి బాగుంది. వెల్ వీఆర్ వాచింగ్ ముసాఫర్ కెఫే మూవీ గోండి ఆన్ నెట్ఫ్లిక్స్. ఆయుష్ ఇది నెట్ఫ్లిక్స్. అండ్ ఇక్కడ మేము ఎక్స్ట్రా ఎక్కువద్దు. ఇది వచ్చేసి దిస్ ఇస్ ఏంటివి, వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్? యా ఐఎమ్ ఫ్రమ్ ఫారెన్. ఇవి వచ్చేసి కారాలు అండ్ ప్రాపర్ రాయలసీమ బిడ్డల్లాగా తింటున్నాం. అండ్ ఇక్కడ చూస్తే మా పాప 11:57 అయింది టైం. ఇట్లీ ఒక్కసారి ఫోన్ ఇవ్వు. ఓకే, టైమ్ ఈజ్ 11:57 ఎగ్జాక్ట్లీ. యా 11:57. ఇక్కడ మా పాప ఉంది. సో మనం అందరం కలిసి హ్యాపీ బర్త్డే చెప్దాం. 3, 2, 1. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఎక్స్ప్రెషన్స్ అని యశు టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ బంగారం, థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో అది సంగతి. ఒక్కసారి ఇలా అనేసి అందరికీ థ్యాంక్స్ చెప్పి. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ అండి. అవునా కాదు చెప్పు, అందరు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి విష్ చేసినందుకు. యా బియా సిగ్గులేదు ఐషుకి ఫోన్ చేసి మరీ చెప్పించుకుంటుంది గైస్ అందరితో. థ్యాంక్ యూ డాడీ. అమ్మాయి కూడా చెప్పు మనం. అన్నా నేను నిజంగా నా ప్రామిస్ నీ మీద పెట్టు, నీకు చెప్దామని ఫోన్ తీసుకుంటా ఉన్నా, నువ్వు చెప్పినావు, నువ్వు చేసినావు. అయిపోయింది నా బర్త్డే, ఇంకేం చెప్తాది అమ్మ. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే ఐషు. ఓకే మళ్ళీ నేను చెప్తాలే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని. ఓకే. సో అలా ఇవాళ హ్యాపీగా మా రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. భయపడద్దు, ఐపాచెస్ పెట్టుకున్నాం అంతే. సో యా గైస్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe to my channel for more videos, and I will see you in my next video. Bye. No చెప్పు. బాయ్. Bye.